పోలవరం జనసేన ఎమ్మెల్యే బాలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరంలో పెత్తందారి వ్యవస్థ నడుస్తోందన్నారు. కూటమిలో కొందరు 2 ఏళ్ల నుంచి ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. పార్టీలో కష్టపడ్డ వారికి గుర్తింపు లేదని అన్నారు. ఆయన తనపై తన పార్టీ నేతలే దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే బాలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత దురదృష్టకరం అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్క నాయకులకి కూడా ఈ పదవుల గురించి కానీ దీంట్లో ఉండేటువంటి ఏదైతే సమాచారాన్ని ఏ మండలానికి కూడా అందించుకోకుండా పెత్తందారి వ్యవస్థ ముందుకు తీసుకొచ్చి మేమే పాలన చేయాలి, మా కులమే ముందుండాలి, మేమే అధికారం ఉండాలి, మా కిందే ఎమ్మెల్యే పనిచేయాలి అనేటువంటి ఒక పెత్తందారి మీద ఈరోజు ఈ 2 ఏళ్లలో మీ అందరికీ తెలుసు ఎంత ఇబ్బంది గురి చేస్తున్నారు. కానీ ఈరోజు మేము ఒకటే తెలియజేస్తున్నాం, గతంలో కష్టపడినటువంటి జనసేన కార్యకర్తలకి నాయకులకి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు సముచిత స్థానం ఇవ్వాలని. కానీ వారికి సముచిత స్థానం ఈ నాయకులు ఏదైతే కొంతమంది నాయకులు ఉన్నారో ఎక్కడిస్తున్నారని ఈరోజు ఈ మీడియా సముఖంగా మేము వారిని ప్రశ్నిస్తున్నాం. గతంలో 2 రోజుల క్రితం మీటింగ్ పెడితే పార్టీ కోసం కష్టపడినటువంటి నాయకులకి కార్యకర్తలు కానీ తమకి వ్యతిరేకంగా ఉన్నటువంటి తమకు అనుకూలంగా లేనటువంటి వ్యక్తుల్ని మాత్రమే పిలవకోకుండా తమ కులాలకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, ఎందుకంటే ఆ మాట అంటున్నానంటే జనసేన పార్టీ ఎప్పుడు కూడా కులాలకు మతాలకు అతీతంగా పనిచేసేటువంటి పార్టీ. కానీ మన నియోజకవర్గంలో ఆ విధంగా లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.